హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. కొత్తగా లేటెస్ట్‌గా వచ్చిన మూవీస్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్ ముందుగా మీకు పీసీ వెర్షన్ చూపిస్తాను. అలాగే దాని తర్వాత మొబైల్ వెర్షన్ కూడా చూపిస్తాను. మీరు ఈ మెథడ్ వర్కౌట్ అవ్వాలంటే మూవీస్‌ని డౌన్‌లోడ్ చేయాలంటే ముందుగా మీకు యూటొరెంట్ అనే సాఫ్ట్‌వేర్‌ని మీరు పీసీలో ఇన్‌స్టాల్ చేయండి. అలాగే మొబైల్‌లో అయితే యూటొరెంట్ అనే అప్లికేషన్‌ని మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ హ్మ్. ఆలస్యం లేకుండా మొదలుపెట్టేద్దాం ఈ వీడియోని. సో ఫ్రెండ్స్ మీరు క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత అడ్రెస్ బార్‌లో టొరెంట్స్ టొరెంట్స్ zsquare.eu అని కనిపిస్తుంది కదా ఇక్కడ. ఇలా టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ ఈ లింక్‌ని నేను డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. మీరు అక్కడి నుంచి డైరెక్ట్‌గా ఇక్కడ ఈ సైట్‌లోకి మీరు రావచ్చు. సో, ఇక్కడ మనకి తెలుగు మూవీస్ కావాలంటే ఏ లాంగ్వేజ్ మూవీస్ అయినా ఇక్కడి నుంచి మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆహ్, కొత్త మూవీస్ కొత్త మూవీస్ 2 ఆర్ 3 డేస్‌లోగా వీళ్ళు ఇది సైట్‌లో పెట్టేస్తారు. సో, ఫ్రెండ్స్ నేనిక్కడ మీకు రికమెండ్ చేసేదేంటంటే, మీరు పైరసీ మూవీస్‌ని ఎంకరేజ్ చేయకండి. పైరసీ మూవీస్ కాకుండా 2015 గాని, 2014 2016 ఆ మూవీస్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. లేదంటే హెచ్‌డీ క్వాలిటీ ఉన్న రిప్ మూవీస్‌ని అవి డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు ఎందుకంటే పైరసీని ఎంకరేజ్ చేయకండి. సో, మొదలుపెట్టేద్దాం. మనకి తెలుగు మూవీస్ కావాలి కాబట్టి తెలుగు 2017 అని టైప్ చేసి ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేయగానే మీకు ఒక లిస్ట్ వచ్చేస్తుంది చూడండి. ఆ లిస్ట్‌లో 2017లో రిలీజ్ అయిన ఆల్ తెలుగు మూవీస్ ఉంటాయి. కొంచెం లేట్ పడుతుంది ఫ్రెండ్స్. నా ఇంటర్నెట్ స్పీడ్ కొద్దిగా స్లోగుంది. ఓకే. వచ్చేసింది. చూసారు గదా! ఇలా లింక్స్ అన్నీ వచ్చేసాయి. చూడండి 'యముడు 3' ఉంది. 3 డేస్‌లో దీన్ని ఇక్కడ అప్‌లోడ్ చేశారు ఈ సైట్‌లోకి. అలాగే 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త', 'నగరం', 'యముడు 3' అండ్ 'నగరమంట', 16 ఎవ్రీ డీటెయిల్స్ కౌంట్స్ అని ఉంది. సో, మనకి ఏదో ఒక మూవీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీరు కొన్ని టొరెంట్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. నేను సజెస్ట్ చేసే టొరెంట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఐడోప్. ఎందుకంటే మిగతావన్నీ ఏదో ఒక చోట మీకు వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతా ఉంటాయి. అయితే నేను మాత్రం ఇక్కడ ఐడోప్ అలాంటి అలాంటి అడగవు ఫ్రెండ్స్. అలాంటి అకౌంట్స్ క్రియేట్ చేసుకోమని, ఇట్లా లాగిన్ అవ్వమని ఆహ్, ఇలాంటివి అడగదు. సో, నేను ఈ చూడండి మొనోవా కూడా సేమ్ కేటగరీ కింద వస్తుంది. కాపోతే మొనోవా కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తుంది. నేనైతే పర్సనల్‌గా రికమెండ్ చేస్తున్నాను. ఐడోప్ అయితే ఐ లైక్ ఇట్ వెరీ మచ్. ఎందుకో చూడండి మీరే. చూసారు కదా! ఇక్కడ డైరెక్ట్‌గా ఇలా ఓపెన్ అయితుంది. డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంది. మీరు డౌన్‌లోడ్ చేస్తే చూడండి ఫ్రెండ్స్ ఇది డౌన్‌లోడ్ చేయాలంటే ఫస్ట్ మీరు యూటొరెంట్ అని ఇక్కడ కనిపిస్తుంది. యూటొరెంట్ అనే యాప్. ఈ సాఫ్ట్‌వేర్ మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మీరు డైరెక్ట్‌గా యూటొరెంట్స్ అని మీరు ఇక్కడ చూడండి. యూటొరెంట్స్.కామ్ అని వెబ్‌సైట్‌కి వెళ్లి అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చూసారు కదా! గెట్ యూటొరెంట్స్ ఫర్ విండోస్ అని దీన్ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఈ టొరెంట్స్ నుంచి మూవీస్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఐడాప్‌లోకొచ్చేసరికి డౌన్‌లోడ్ ఆప్షన్‌ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత చూడండి ఎక్కడ సేవ్ చేయాలో మొత్తం అడుగుతుంది. డైరెక్ట్‌గా మీరు ఎక్కడో అక్కడ డెస్క్‌టాప్‌లోనో లేకపోతే మీ వీడియోస్‌లోనో, డౌన్‌లోడ్స్‌లోనో, డాక్యుమెంట్స్‌లోనో ఎక్కడో అక్కడ సేవ్ చేయమని ఉంటుంది. ఇట్లా చేసిన తర్వాతకి ఓకే ప్రెస్ చేస్తే మీకు డౌన్‌లోడ్ అయిపోతా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఫ్రెండ్స్. నేను ఎందుకు ఐ ఐడోప్ ఐడోప్‌ని రికమెండ్ చేస్తున్నానంటే దీంట్లో ఉన్న ఫైల్స్‌ని కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్. ఈ డౌన్‌లోడ్స్‌లో ఏం ఫైల్స్ ఉన్నాయో కూడా మీరు చూడవచ్చు. సో, ఇది పీసీ వెర్షన్. మీకు ఆండ్రాయిడ్ వెర్షన్ ఇప్పుడు చూపించబోతున్నాను. సో, ఫ్రెండ్స్ చూసారు గదా! మొబైల్‌లో మీరు క్రోమ్ ఓపెన్ చేసి, ఇలా సెర్చ్ బార్‌లో టొరెంట్స్ జెడ్2ఆర్ స్క్వేర్ ఏదో ఒకటది. దాన్ని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ లింక్ కనిపిస్తుంది. ఫస్ట్ లింక్‌ని ట్యాప్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత చూసారు గదా! సేమ్ పీసీలో ఎలా వచ్చిందో మీకు మొబైల్‌లో గూడా అలా వస్తుంది. సో, ఇక్కడ తెలుగు మూవీస్ టైప్ చేద్దాం. తెలుగు 2017 సెర్చ్ చేయగానే మనకి ఇక్కడ లిస్ట్ వచ్చేస్తుంది కదా!
ఇలా వచ్చిన తర్వాత మనం ఒక ట్యాప్ చేద్దాం ఒక లింక్ మీద. కనుపాప ఏంటో ఉంది సంథింగ్. సరిగ్గా చూడలేదు. యాహ్! కనుపాప. ఇలా వచ్చిన తర్వాత మీకు టొరెంట్స్ ఉన్నాయి కదా! టొరెంట్స్‌లో మీరిలా ట్యాప్ చేసిన తర్వాత టొరెంట్స్‌లోకి వెళ్ళిన తర్వాత, ఆ టొరెంట్స్ డౌన్‌లోడ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీకు యూటొరెంట్ అనే అప్లికేషన్ ఉండాలి. దానికోసమని మీరు ప్లే స్టోర్‌లోకి వెళ్ళండి. ప్లే స్టోర్‌లోకి వెళ్ళి యూటొరెంట్స్ అని టైప్ చేస్తే మీకు అప్లికేషన్ దొరుకుతుంది. దాని తర్వాత మీరు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్లి యూటొరెంట్స్, యూటొరెంట్స్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాతకి మీకు ఒక అప్లికేషన్ వస్తుంది. అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేయండి. కావాలంటే మీకు నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్‌గా ఈ యాప్ దగ్గరికెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇన్‌స్టాల్ అని ఉంటుంది. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీరు అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసే మూవీస్ గాని, వీడియో సాంగ్స్ గాని ఏదైనా సరే అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసేది మీకు ఈ యూటొరెంట్ అప్లికేషన్‌లో అవైలబుల్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఎడ్యుకేషన్ పర్పస్‌గా తీసుకోండి. అంతేగాని పైరసీ మూవీస్‌ని డౌన్‌లోడ్ చేయడం అలాంటివి చేయకండి. ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని మనం సేవ్ చేద్దాం. మీరు పైరసీ మూవీస్‌ని ఎంకరేజ్ చేయకండి. కావాలంటే మీరు 2015 మూవీస్ క్వాలిటీ మూవీస్ ఉంటాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు లేటెస్ట్ మూవీస్ పైరసీ మాత్రం చూడకండి ఫ్రెండ్స్. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇంకా ఈ మెథడ్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి తెలపండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు పైరసీని ఎంకరేజ్ చేయకండి. పైరసీ మూవీస్‌ని డౌన్‌లోడ్ చేయకండి. పైరసీ మూవీస్‌ని డౌన్‌లోడ్ చేయాలనుకుంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయవచ్చు, లేదా చూడకుండా క్యాన్సిల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియోని చూడకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో ఎందుకు చెప్తున్నా అంటే మీకు మూవీస్ ఇలా కూడా డౌన్‌లోడ్ చేయాలి. అండ్ ఇలా అయితే మీకు అన్ని మూవీస్ దొరుకుతాయని మీకు చెప్తున్నాను. మీరు చూస్తుంటారు కదా! టుడే పీకేస్ అని, ఇంకా తమిళ్ రాకర్స్ అని అలాంటి వెబ్‌సైట్స్ ఉంటాయి. అవి ఎప్పుడుంటాయో, ఎప్పుడు పోతాయో తెలీదు గానీ, వీటిలో అయితే మూవీస్ ఎప్పుడూ ఉంటాయి. వీటి నుంచి అయితే క్వాలిటీ మూవీస్ గూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఈ వీడియోని చేయడం జరుగుతుంది. సో, థాంక్ యూ సో మచ్.